హలో ఫ్రెండ్స్, పార్ట్ అయితే తెచ్చేసాం నీ ముందుకి. ఇవాళ అయితే నేనైతే పార్ట్ 2 చేయబోతున్నా. నేనైతే పార్ట్ 6 వరకు ఆడే కదా, ఇప్పుడు పార్ట్ 7 నుంచి మొదలు పెట్టబోతున్నా. ఈరోజు సీజన్ 2 అయిపోద్ది. అసలు నాకు తెలిసి ఆగించొద్దాం. అరే, సీజన్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్, సీజన్ 3 కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకొన్ని లెవెల్స్ గాయ్స్. సీజన్ 3 వరకు ఉంది ఫ్రెండ్స్, సీజన్ 3 వరకు ఉంది ఫ్రెండ్స్. సీజన్ 2 సీజన్ 3 అన్లాక్ అయింది ఫస్ట్ లెవెల్. నేను కానీ ఫస్ట్ సీజన్ 1 నుంచి ఆడతా. మీకు పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇప్పుడే. టూన్ టైల్స్ టీవీ. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెళ్ళిపోదాం వీడియోలోకి. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకోండి ఇదే పార్ట్ 7 ఆడా కదా నేను మొన్న. వచ్చేసాం. ఓ ఫ్రెండ్స్ వచ్చేసాం. నైస్. ఆగండి, వెళ్తున్నా. ఓకే, మీకు బటన్లు కనబడుతున్నాయి. మొబైల్ అయితే ఇలా కనబడేది, పీసీ అయితే వాళ్ళు కంట్రోల్ చెప్తారు. ఓకే, వెళ్దాం. అమ్మా, చూసారు, నేను అది కొంచెం ఇలా అనగానే సరిపోయింది, లేకపోతే వెళ్ళిపోయేది నాకు తెలుసు. చూసారా, అంతే. చూసారు ఫ్రెండ్స్. అరే ఎస్ ఫ్రెండ్స్, వచ్చేసాం. నెక్స్ట్ రౌండ్. ఓకే ఓకే ఓకే. అమ్మో, జస్ట్ మిస్, లేకపోతే అవుటే. గైస్, మీకు ఫస్టే చెప్పా, పార్ట్ 1లో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ. మీకు ఫస్ట్లో స్క్రీన్ కనబడింది, దాంట్లో లెవెల్ ఉంది. దాంట్లోకి వెళ్ళి మీరు ట్రై చేస్తే వచ్చిద్ది. దాంట్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో నొక్కితే వచ్చిద్ది ఆ గేమ్, లెవెల్ డెవిల్. గైస్, నేను ఇటు నొక్కుతుంటే అటు వెళ్తుంది. లింక్ కూడా పంపిస్తాను నేను, లెవెల్ డెవిల్ లింక్. దీన్ని చూసుకోలేకపోతున్నా, మర్చిపోతున్నా ఫ్రెండ్స్ ఇది. ఓకే నైస్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్. ఓకే, వెళ్ళిపోతున్నాం. ఇది నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్. ఓకే, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మిస్ అవుతుంది ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం సార్, వెళ్ళిపోతాం. ఓకే ఓకే, వెళ్ళిపోతాం సార్, కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 8కి అయితే వచ్చేసాం. అసలు వీడు కొట్టి ఫస్ట్ రేస్ వచ్చేస్తుంది. కూల్. ఓకే, వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇది నొక్కితే ఇదెందుకు వస్తుంది? అమ్మని ఆగకపోతే ఇంకంతేగా. అయ్యో, జస్ట్ మిస్ ఫ్రెండ్స్. ఓకే, పార్ట్ 8 11. ఏం ఇది తెరుచుకుందా? అరే ఫ్రెండ్స్, న్యూస్ వచ్చి దొంగోడా. ఫ్రెండ్స్, వీడిని చూస్తున్నా నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అసలు. మేము ఫస్ట్ వనే చెప్పాము, మీరు సపోర్ట్లు ఇస్తే ఇలా తెస్తానంట. నేను కష్టపడి ఆడుతున్నా ఫ్రెండ్స్. నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే ఓకే, వెళ్ళిపోవాలి. అది అక్కడ ఆగింది ఫ్రెండ్స్. 1 2 అంతే. ఇక్కడ ఉందా అది?
వచ్చేసా ఫ్రెండ్స్. నెక్స్ట్ వెళ్ళాలి. నెక్స్ట్ ఏమో ఇది. అరే దానిలోకి వెళ్ళకూడదు అనమాట ఇది. ఇప్పుడు నేను దూకుతా అనుకొని నేను వాడట్టు ఉన్నాడని నేను దూకుతా అనుకొని వాడు దీన్ని ఇటు మూవ్ చేస్తాడు. కానీ నేను తెలివైనాను కదా, అందుకనే ఇది దూకకుండా ఇది దూకుతా, ఆ తర్వాత ఇది దూకుతా. ఇప్పుడు మళ్ళీ నేను ఇది ఇక్కడ అని అటు దూకుతా అని వాడు అది అటు పెడతాడు, అందుకని ఇది దూకుతా. అంతే నైట్. లెట్స్ గో నెక్స్ట్ వన్. పార్ట్ 9 ఫ్రెండ్స్. ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. వెళ్ళిపోతున్నా అనవసరంగా ఎందుకు ఫ్రెండ్స్ ట్రై చేస్తా. నేను ఫస్ట్ ట్రై చేసింది కరెక్ట్. నేను అసలు పరిగెడతాను, ఏం చేసిన కూడా నాకే అర్థం కాలేదా. అలా పరిగెత్తారు. ఇప్పుడు ఏమైంది? ఓ ఫ్రెండ్స్ బటన్ ఎక్కడొచ్చింది. ఓ చిన్న వాళ్ళు అయిపోయాం ఫ్రెండ్స్. పద అంతే. నెక్స్ట్ వెళ్ళిపోదాం. అంతే సన్నగా అయిపోయాడా. అయ్యా ఏదో ఫిట్టింగ్ పెడతాడు అనుకున్నా, పెట్టేశాడు ఆల్రెడీ ఫిట్టింగ్. ఇదేంటి ఇంతకి? అయ్యో కావాలని చేశాడు ఇంత కదా. ఏంటి తప్ప అనవసరంగా దానికి వెళ్ళిగా ఫ్రెండ్స్. నేను అది గెలిగితే ఏమైనా మారిద్దని అనుకున్నా, కానీ అది గెలిగితే కింద పడిపోయా. అంటే నైస్. ఇంకా పదండి నెక్స్ట్. అంతే నైస్. అంతే పర్ఫెక్ట్. నెక్స్ట్ రౌండ్. ఓ ఫ్రెండ్స్ నో అంతే. అబ్బా మిస్ అయిపోయిందా ఫ్రెండ్స్. అంతే నైస్. నెక్స్ట్ రౌండ్. నెక్స్ట్ లెవెల్ కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. పార్ట్ 10. అబ్బా నేను ఫస్ట్ నుంచి దాని పేరు చెప్పడం అయితే డోర్ మూవ్ అవుతుంది. నాకు తెలుసురా. అరే జస్ట్ మిస్ ఫ్రెండ్స్. అవుట్ అయిపోయాని. నాకు ఫిట్టింగ్ కొడుతుంది. నేను ఆపా ఫ్రెండ్స్, కానీ అది ఆగట్లేదు. ఓకే అరే కిందకి వెళ్ళిపోతుంది. డోర్ అక్కడ పెట్టిన దొంగోడు. నాకు అర్థమైంది ఫ్రెండ్స్, చివరికి వెళ్తేనే డోర్ అన్లాక్ అయింది. కింద పడిపోతాను కిందకి వెళ్ళిపోతున్నా. అంతే నైస్. నెక్స్ట్ రౌండ్. వెళ్ళిపోతున్నా. ఆగరా ఆజావో లెగెత్తురా. ఆజావో లెగెత్తురా రే. ఆజావో లెగెత్తురా. ఆజావో. ఆగరా రే. ఆగరా. వచ్చేస్తున్నా. పరిగెత్తురా. వచ్చేస్తున్నా. ఎగిరానబ్బా కావాలని, చచ్చిపోయా. ఇప్పుడు వచ్చేస్తున్నా. అంతే. నైస్. వచ్చేస్తా. కానీ ఎక్కువ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే నైస్. స్టార్ట్. వచ్చేస్తున్నా.
కొంచెం లేట్ అయింది అక్కడ. వచ్చేస్తున్నా. రైట్ నెక్స్ట్ పద. వస్తున్నా. అంతే. ఓకే. ఇదే ఎగిరేదా? ఓకే ఫ్రెండ్స్ పదండి. అది అంతే. నైస్. అది కింద పడిపోయింది. ఇది పెడతా. అరే మనమే డోరా. ఎవర్రా మీరంటావు? జస్ట్ మిస్. సరే నెక్స్ట్ మళ్ళీ చదవడం మర్చిపోయా. ఓకే చచ్చిపోయా ఫ్రెండ్స్. పద. నైస్. అంతే. నైస్. టేబుల్ ఎలా అయింది? ఫ్రెండ్స్ నేను మా అన్నోళ్ళు సినిమా చూస్తున్నారు, అలా నేను వాళ్ళ దాంట్లో చూస్తున్నా. అలా వెళ్ళిపోయింది. వాళ్ళు డీమన్స్ లైట్ చూస్తున్నారు అన్నమాట. చూడండి మనం ఇప్పుడు ఎక్కేస్తున్నాం. అయినా మనకి ఎందుకులే, సపోర్టింగ్ ఈజ్ ముఖ్యం. బిగులు సపోర్టింగ్. లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. అరే అరవ రికార్డింగ్ లోపలికి చేసుకోరా. అంతే. నైస్. దీన్ని అయ్యో చచ్చిపోయే. చాలా కష్టం. సర్లే అన్న వెళ్తా. సర్లే కొంచెమే సేపులే అన్నా. ఫ్రెండ్స్ నైస్. నెక్స్ట్ వా చెల్లెనా కదా డీమన్ అయ్యేది, కానీ ఎలా అవుతాడు? తన నోరు మూస్తాడు. ఎందుకు నోరు మూస్తాడు? తన నోరు మూస్తాడు. ఎందుకు? అమ్మాయి డీమన్ అవ్వకూడదు. అరే అదే కంట్రోల్ అవ్వాలి. నోరు అది బ్యాంబూ పెట్టారు. మంత్రించిందా? బయటికి తీయలేదా ఇంకా తను? రాదు. నైస్. నేను ఫస్ట్ దీన్నే చూసా. నెక్స్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. అది వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఇంకంతే పర్ఫెక్ట్. అది వచ్చేసింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం రాలేదు, చూసారా? అదే మ్యాజిక్. ఇప్పుడు పార్ట్ 11 12 అయిపోయింది. 12 పార్ట్ 11 అయిపోయింది. 12 ఫ్రెండ్స్. ఫ్లాపీ అంటే అది తెలుసు, బోట్స్ లాగా ఎగరడమేనా? ఓ బోట్స్ లాగా ఎగరడమా? ఫ్లాపీ అంటే బోట్స్ లాగా ఎగరడం అనమాట. నైస్. ఆ బటన్ నొక్కాలి. నైస్.
తీసుకోడ్రో కానీ కాదు కచ్చా స్కిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నైస్ వెళ్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టేయండి. కూర్చునే నైస్ నైస్ నైస్. స్పీడ్ కొడతా మీరు చూసుకోవచ్చు. ఇదైతే నేను స్పీడ్ కొడుతున్నా, చాలా గట్టిగా అయిపోతుంది అయితే. ఎక్కువ చూడలేదు ఫ్రెండ్స్ కానీ అన్నయ్య చెప్పాడు కాదు. ఆహా సరిపోయింది. గట్టి కొడుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్మాల్గా వస్తుంది. ఇన్నిసార్లు చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్. స్పీడ్ కొడుతున్నా. మీరు ఎగిరేది చూడొచ్చు. ఇక్కడ ఎంత స్పీడ్ కొడుతున్నాడు, వెళ్ళిపోతాను. ఎంత స్పీడ్ కొడుతున్నాడు. ఓకే నైస్ 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 నైస్. అంతే ఫ్రెండ్స్, ఒక్కటంలో చేస్తాం ఇది లెవెల్. కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. అబ్బా కొంచెం వీలు కొట్టలేదు ఫ్రెండ్స్, లేకపోతే చెప్తానా ఎవరు ఇంత గొడవ చేస్తున్నారో ఇది నా ప్రాంతంలో పెట్టిన వాళ్ళని నేను వదిలిపెట్టాను. చేసింది నా చెల్లి మీరిద్దరూ మనుషులా? ఎన్నిసార్లు చచ్చిపోతాం అది తీసేయడరా. బుల్లు ఉందన్నది. బుల్లు ఉంది. బుల్లు ఉంది. ఫ్లాష్ పాయింట్ వాళ్ళ చెల్లి కొట్టింది. ఫోన్ ఎవరా క్లాస్ పెట్టి అమ్మాయి ఎలా ఫ్రెండ్స్. ఇంకా 3 ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ బాగుంటే చెప్పి అసలు వాళ్ళు ట్రిక్లు చెప్పి అనుకున్నా. మెంటల్ ఇచ్చింది తెలుసా. సరే సరే అసలు వాడు ఎవడో కూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖ విషయం మాత్రం తెలుసు. ఫుట్బాల్ గోల్, అది గోల్ కొట్టింది అయ్యా. లేచాడు రా.
ఒకే ఒక్క షాట్, సింగిల్ షాట్ తలకే ఎగిరిపోయిందిరా. గోల్ కొట్టిందా నీకేం తెలుసురా? ఇద్దరిలో ఒకడు డీమన్ కదా, అందుకే నాకు ఏదో తేడాగా అనిపించింది. మనిషి డీమన్ కలిసి ఒకే దగ్గర ఏం చేస్తున్నారో ఇంకా మాట్లాడుతున్నారు. ఏమంటే ఏం కాదా నా భర్త. వాళ్ళ చెల్లి పవర్ఫుల్. బ్రేడ్ కాళ్ళు ఎప్పుడు వచ్చినాయిరా? చేతులు ఓ కొడుతున్నాడు కా, టమాటా కొడుతున్నాడు కా. గుద్ర గుద్ర అచ్చింది, గుద్ర రెండు గుద్ర గుద్ర మామూలు పెట్టి. షాట్. సరే ఫ్రెండ్స్, చాలాసేపు మాట్లాడుకుంటున్నాం కదా అందరిలో కన్నా తల ఒకటే బలం. కదా ఫ్రెండ్స్. ఇంతకీ వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇక్కడ బటన్ ఉంది. కూర్చున్నారా? ఓకే ఫ్రెండ్స్. సిగ్గు లేదు నీకు, ఎందుకు సిగ్గుపడి? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాటేసాం. చెప్తుంది ఓకే వెళ్ళిపోదాం. బాగు గెలిచేసారా? ఆ చెల్లి పడుతుంది. పొచ్చిగా వెళ్ళిందిరా. తలకే లేదా? తలకి అయిపోయింది. ఈడి సీన్ కూడా అయిపోయింది. అనుకున్నా కదా. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంట్లో వచ్చిన వాసన దీనికన్నా చాలా వేరుగా ఉంది. ఈ డీమన్ ముఖ్యమా? కానీ ఇంట్లో వచ్చింది వాసన, వాడే వెళ్ళి ఇతను మళ్ళీ జనాలు ప్రాణం తీస్తారు. అందుకే పొడి సాకాలి, ఒక్క పొడి పొడుస్తాడు. ఓకే, తను లాక్కొని అది పొడిచిద్దేమో. నాకు అదే డౌట్ అవుతుంది. నాకు వీడు భయపడుతున్నాడు కదా. పొడిచే ఓకే నైస్ ఫ్రెండ్స్. ఇంకో మాస్క్ అంటారా? వెళ్ళిపోద్దా? సరే సరే గెలిచేస్తా, సరే గెలిచేస్తా, సరే గెలిచేస్తా, సరే గెలిచేస్తా, సరే గెలిచేస్తా. దాడి చేస్తే ఏం జరగడం లేదు. ఓ ఇతని తలని పగలగొట్టాలి. వచ్చాను ఫ్రెండ్స్. సరే గెలిచేస్తా ఫ్రెండ్స్, సరే గెలిచేస్తా. ఇతని తలని పూర్తిగా పగలగొట్టడానికి నేను చాలా గెలిచేస్తా ఫ్రెండ్స్. నొప్పిగా ఉంటుంది కదా. అందరు కదా చేయడం. ఒకేసారి ప్రాణం తీయడానికి వేరే పద్ధతి లేదు కదా. ఈ పిల్లాడి వల్ల ఏది జరిగేలా లేదు. గెలిచేస్తా ఫ్రెండ్స్. నిర్ణయం తీసుకోలేకపోతున్నా. ఎదురుగా డీమన్ ఉన్నా కూడా ఇతని నుండి వాసన వస్తుంది. ఇతనిలో డీమన్ కూడా చాలా ఉంది. సరే గెలిచేస్తా ఫ్రెండ్స్. సరే సరే గెలిచేస్తా, సరే గెలిచేస్తా. అనుకుంటారు కానీ ఆడే చేస్తారు. చేయాల్సినంత నేను స్పృహ తప్పాను. నా శరీరం చనిపోయిందా? విచిత్రంగా అనిపిస్తుంది. నేను నీ ప్రాణాలు తీసేస్తాను. నేను అంటే ఫ్రెండ్స్ వెళ్ళిపోతా 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 వెళ్ళిపోతా. అయిపోయింది, చచ్చిపోయాడు. చెల్లిరా చిలుక ఫిక్స్డ్గా. ఓకే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్, వెళ్ళిపోయా. గొప్ప నా పడుతుంది. చెల్లిరా చూడరా. ఓకే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్.
వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. నెజుకో పదండి. బా. ఆ మాస్క్ పెట్టుకున్నాడు దాచేసాట. ఇంకా వెళ్దాం పదండి. క్యూట్గా ఉంది కదండి. అసలు తన్నలా డిమాండ్ చేయాలి చిన్న ఈడికి ఇంకా పదండి ఫ్రెండ్స్. వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అమ్మయ్యా. ఫ్రెండ్స్ ఏంటిది అసలు? ఓ ఎలాగా నేను రైట్ సైడ్ దూకా అది వచ్చేసింది. నా పేరు మురుకొందాకి సాకోచి. ఏముంది పడుకో. నా పేరు కొనాడు తాజిరో. లోపల నది నా చెల్లి నెజుకురా. నీ చెల్లి ఎవరినైనా చంపేసి తెలిస్తే అప్పుడు చేస్తావు. ఆలోచించడంలో సమయం వృధా చేయకు. నువ్వు ముందే ఆలోచించడంలో చాలా సమయాన్ని వృధా చేశావు. తెల్లవారేలకు నువ్వు ఒకటి మీద కూడా చెప్పలేకపోయావు. నువ్వు నా ప్రశ్నకి వెంటనే సమాధానం ఎందుకు చెప్పలేకపోయావో తెలుసా? ఎందుకంటే నీ ఉద్దేశం బలహీనంగా ఉంది. నీ చెల్లెలు తెలిస్తే అప్పుడు నువ్వు కేవలం ఒకే పని చేయగలవు. ముందు నీ చెల్లెని చంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివరాలు కూడా తీసుకోవాలి. డీమోనైన నీ చెల్లిని నీతో ఉంచుకున్నందుకు ఇదే శిక్ష. ఒకవేళ నీ చెల్లెలు నీతో పాటు ఉండాలి అనుకుంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ చెల్లెలు ఎప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా అమ్మాయిల ప్రాణాలు తీయకూడదు. ఫ్రెండ్స్ అక్కడ ఆగిపోయింది ఫ్రెండ్స్. అది అయితే ఈ రోజు నుండి నువ్వు టీమని ఓడించి యోధుడికి అమ్మా వెళ్ళు. కళ్ళు కనిపిస్తున్నాయి. ఎక్సర్సైజ్ లేవా? ఏమన్నా వద్దు, ఫైట్ చేయొద్దు. ఓకే 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 ఇంకా లాస్ట్ ఇది అయిపోయాక ఇంక వెళ్ళిపోతాం. ఓ ఇదే నాకు తెలుసు ఏదో ఫిట్టింగ్ పెడతారు కూడా ఫ్రెండ్స్. పెట్టేశాడు ఏదో ఫిట్టింగ్. మళ్ళీ అన్నిందిరా షర్ట్ వెళ్ళి 6 కిలోమీటర్ల దూరం ఉన్నాడు. అంతే ఫ్రెండ్స్. ఓకే అయ్యయ్యో లేదంటాడేమో. నీ పరీక్ష ఓకే ఫ్రెండ్స్. మనం కొండ ఎక్కాల్సి ఉంటుంది. వాళ్ళ చెల్లి ఇక్కడ పెట్టి పడుకోబెడతాడు. నీ చెల్లెలి బాధ్యత నేను తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓ ఫ్రెండ్స్ అయ్యి వచ్చి ఉంది వెళ్ళిపోవాలా? అరే లోపలికి రూమ్ చూసుకుంటా. వా సచ్చాను. సరే తర్వాత ఇప్పుడు అయిపోయింది. ముహూర్తాన్ని ఇప్పుడు అయిపోయింది. ఇంకొక లెవెల్ ఉంది. ఇది వాడేస్తే అయిపోతుంది. కొండ దిగి తిన్నగా ఇంటికి వెళ్ళు. భయం అయిపోయాడు. ఒకటి ఉన్నాయినా డీమన్ వస్తే అదిగే డేమన్ వచ్చిద్దని తెలిసి కావాలని తెలుసుకున్నాడు. ఓ వచ్చేస్తుంది. మళ్ళీ రివర్స్ అవుతాడేమో. వచ్చేస్తుంది. వచ్చిందిరా డేమన్. వాళ్ళు
వంట వీడు కావాలని మొదలు ప్లాన్ చేసి పెట్టాడు రా. అదే ఫ్రెండ్స్. అయితే ఇంత విషయం అన్ని చోట్ల ట్రాప్ సెట్ చేసి వచ్చాను. నాకు అర్థమైంది. ఇప్పుడు ఆడు ఒక్కసారి పడ్డాడుగా. అయ్యా నాకు పోతుంది. తీరా దెబ్బలు. ఒకవేళ నేను ఈ దగ్గర ట్రాప్లో ఇరుక్కుపోతే ఉదయం లోయ దగ్గరికి చేరుకోలేను. అంతేకాకుండా ఈ కొండ మీద గాలి చాలా తక్కువ ఉంది. అరే అందుకని నాకు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంది. నేను తిరిగి వెళ్ళగలను కదా. స్పృహ కోల్పోకూడదు. తప్పకుండా తిరిగి వెళ్తాం. మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ చేసిన ట్రాప్లన్నీ గుర్తుపట్టు. బొబ్బలు ఉంది లైట్ వచ్చేసింది. అంటే ఫ్రెండ్స్ బాస్ లెవెల్ వచ్చేసా. కాదు యానిమీ క్రియేట్ చేయడం అంత క్వాలిటీలు ఎక్కువ, మళ్ళీ దాంట్లో సినిమాటిక్ వ్యూ. నాకు తెలుసు ఏదో పెడతాను, అందుకే నాకు జిమ్ చేసా. నేను అనుకున్నారా ముస్లిం సైలెంట్ ఉంటాడంటే. ఎలా పడితే అలా ఆడేస్తా. నాకు తెలుసు వాళ్ళ కోసం వంట చేస్తాడు చూసా ఆయన. నాకు తెలుసు ఇప్పుడు 100 కిలోమీటర్ దూరం వెళ్తాను. వా ఈ అబ్బాయి డీమన్స్ లేరు అవ్వాలనుకుంటున్నాడు. అందుకే నేను తిన్నది మీ దగ్గరికి పంపుతున్నాను. పోరాడి ధైర్యం చూపించాడు. ఇతని కుటుంబం డీమన్ చేతిలో చంపబడింది, కానీ కేవలం అతని చెల్లెలు మాత్రమే బ్రతికింది. ఆమె డీమన్ అయిన మనుషుల్ని చంపదని నాకు నమ్మకం ఉంది. ఈ ఇద్దరు అన్న చెల్లెలు మిగతా వారికన్నా చాలా ప్రత్యేకం. ఫ్రెండ్స్ లాస్ట్ బాంబ్ పెట్టాడా? అరే సరే నెక్స్ట్ సరిపోతా. నువ్వు ఒకసారి పేరు చెప్తే సరిపోతా ఫ్రెండ్స్ సరిపోతా సరే వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఈసారి ఫ్రెండ్స్ అన్ని గుర్తున్నాయి నాకు. వెళ్ళిపోతా. జస్ట్ మిస్ అయిపోయింది. నాకు అన్ని గుర్తున్నాయని చెప్పాను. ఇదా అంతే. ఇంకెళ్ళిపోతా ఇంకా వెళ్ళిపోతా. ఫ్రెండ్స్ అది తెలుసు. మళ్ళీ పెట్టేసా. వెళ్ళిపోతా. అంతే అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతా.
వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. ఎక్కడికి అక్కడే వెళ్ళిపోతా ఫ్రెండ్స్. అనకూడదమ్మా. లెవెల్ దాడేస్తా. నేను వస్తాను ఉండరా. అరే సార్ కన్ఫర్మ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. డీమన్స్ లేరు ఇంచుమించు ఏ ఇంకెళ్ళిపోతా ఇదిగో లీడర్లు అని చెప్తారు తెలుసా. వెళ్ళిపోయా. అంటే అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. వెళ్ళిపోతాం. అవదబ్బా. అది సబ్జెంటర్ వేసాడయ్యా. ఎప్పుడే స్టార్ట్ అయింది. మామూలు పడదు. చాలా పెద్ద ఇంటర్వ్యూ బాగుంది. ఏం చేస్తున్నారు పెద్ద తెలుసా. కుర్రమాను కూడా అంతసారి చూపిదా. అది కాదు కురుమాన్ కూడా అక్కడక్కడ ఒకసారి చూపించాడు. ఒక్కసారి కూడా కాదు, అక్కడక్కడ కూడా కాదు. 5 episode 2 సార్లు కాదు. షిప్ యార్డ్ చూపిస్తాడు. షిప్ యార్డ్ లోనే కాదు కురమంటో క్లాసులో 2 సార్లు చూపించాడు అంతే. అంతే. 3 సార్లు 2 సార్లు. 3 సార్లు అని చూపిస్తుంది. అసలు కుర్మా ఫేస్ ఎట్లా ఉండిద్దో అసలు అన్నారంటే క్లాసిక్ లో ఒక్కోసారి ఒక్కో షేప్ మార్చుకుంటుంది కుర్మా. నన్ను నైట్ నేను ట్రాప్స్ ఇంకా ప్రమాదం నుండి తప్పించుకోవడంలో ఎక్స్పర్ట్ అవుతున్నాను. క్రమంగా నా శరీరంలో బలం పెరుగుతుంది. వాసన చూసి నా బలం ముందు కన్నా ఇంకా ఎక్కువ ఉంది. ఎంతవరకు అంటే నేను వేరు సువాసనను కూడా గుర్తుపడుతున్నాను. ట్రాప్స్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. అంతే ఫ్రెండ్స్, ఇంక వెళ్ళిపోదాం. ఆడికి అదే డౌట్ వస్తుంది రా బాబు. ఫ్రెండ్స్ వాట్ హ్యాపెండ్? నాకు ఆ డౌట్ అదే ఎప్పటి నుంచి వస్తుంది. పార్ట్ 2. ఈరోజు నేను కట్టను పట్టుకొని కొండ దిగుతున్నాను. పార్ట్ 2.